సిగరెట్లు ఎక్కువగా ఊదకండి, గాల్లో కలిసిపోతారు. మందు మరీ ఎక్కువగా తాకండి, మట్టిలో మిగిలిపోతారు. ఒక పల్లెటూరు, అందులో ఇద్దరు స్నేహం విలువ కట్టలేనిది. అది ఎలాగో మీరే చూడండి. అరే రోహిత్, మనం చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాము, కానీ ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితి బాగోలేదు, అందుకు నేను చదువు ఆపేస్తానురా. ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు, కానీ నాకు నీలాంటి మంచి స్నేహితులు ఇచ్చాడు. నీ స్నేహం మరవలేదురా. రేపు పట్టణానికి వెళ్ళి చదువుకోవాలన్నావు, మరి వెళ్ళలేదా? అందుకని నాకు మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే నాకు కొంచెం కష్టం. సరే బాయ్ రా, వెళ్ళొస్తా. ఓకే, బాయ్ రా. హలో రోహిత్, నీ చదువు పూర్తి అయింది కదా, ఊరికి రాలేదా? పవన్, వస్తానురా. ఎందుకు రాను? అంజీ ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నావు కానీ అడగం, కానీ వాడిని మాత్రం మర్చిపోవు. వాడు బాగా ఉన్నాడు. స్టేషన్కి రానా నేను? రేపు ఉదయం రైలు వస్తుంది, 12 గంటలకి స్టేషన్కి రా. సరే రారా. హాయ్ రా. హాయ్ రా. నూరు ఏమాత్రం మారలేదురా, అలాగే ఉంది. నేను మొదట అంజీని చూడాలా, ఇంటికి పోదా? ఇంటికి వెళ్ళి తీరిగ్గా వెళ్దులేరా వాళ్ళ ఇంటికి. లేదు లేదు, నేను అంజీనే చూడాలి. మొదట వాడు అంజీ ఎక్కడుంటాడో చెప్పరా. ఇంకెక్కడ ఉంటాడురా, వాడికి పొలమే ప్రపంచం కదా, అక్కడే ఉంటాడు. అరే అంజీ, ఎలా ఉన్నావురా? రోహిత్, నేను చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావురా? ఫైన్ రా. అరే, నీ చదువు ఎలా ఉందిరా? చదువు సంగతి దేవునికే ఎరుగురా. అరే, ఎందుకురా అలా అంటున్నావు మిత్రమా? కోసం అక్కడక నీకు ఒకటి తెచ్చాను, రారా మిత్రమా. నా కోసం ఏం తెచ్చావురా? అక్కడి నుండి చూపిరా ఒకసారి, నేను చూస్తాను దాన్ని. ఏమో అది. రారా కూర్చో. ఇది చూడరా. ఏంట్రా అది? అరే ఏంట్రా ఇది? అరే ఇది అక్కడంతా మామూలేరా. వద్దురా, దీనివల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డు పైన పడతాయి. ఇది మానేయరా. నాకు చెప్పండి. అరే నువ్వు నా ఫ్రెండ్ రా, నువ్వు చెడిపోతుంటే నేను చూడలేను రా. అరే ఇలాంటివి ఎన్నో చూసాను రా, నాకేం కాదులేరా. నా లాంటి ఫ్రెండ్ లేక నువ్వు ఇలా చెడిపోయావురా. నువ్వు ఇలాంటివి తాగొద్దురా. నువ్వు మానేయరా నువ్వు. సరే, ఇదంతా అక్కడ కామనేరా, వదిలే. నాకు వద్దు, నువ్వే తాగు. అరే రోహిత్, ఏమైందిరా? అరే నా పరిస్థితి ఏమీ బాగాలేదురా. ఎందుకురా? నేను ఆ రోజు అప్పుడే చెప్పాను కదరా, నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు చూడు నీ ఆరోగ్యం ఎలా ఉందో. అరే ఆ రోజు నువ్వు చెప్పావు, కానీ నేను వినలేదు. ఆ మంది ఇలా నా జీవితాన్నే మార్చేసింది. అరే నేను నీకేమీ కానివ్వనురా. నేను స్నేహితుని, నీ శత్రువుని కాదు. నేను నా ప్రాణం అడ్డేసైనా బతికించుకుంటాను. మనలాంటి స్నేహాన్ని చూసి ఈ భూమి దానికి స్థానం అలాగే ఉండిపోవాలిరా. సరేరా, నేనేం చేయాలిరా? నువ్వేం చేయదులే, నేనే ఏదో ఒకటి చేస్తాలేరా. సరేరా. నాకు నాటు వైద్యం తెలిసే డాక్టర్ తెలుసు, అక్కడికి వెళ్ళి ఆయన తీసుకొని వస్తాను రా. సరేరా. ఏమైంది? మీరే చూసి చెప్పండి డాక్టర్. ఎవరికి ఎవరు కాని ఈ రోజుల్లో ఒక స్నేహం కోసం ఒక స్నేహితుడు పడే ఆరాటం చాలా బాగుంది. నేను ఖచ్చితంగా ఇతనికి బాగు చేస్తాను. మీ స్నేహం నిలబెడతాను.
అరే రోహిత్, నీ కోసం గుడికి వెళ్ళి అర్చన చేయించాను. నీకు ఇప్పుడు బాగుంది, అందుకే నీ పేరుని అర్చన చేయించాను. మిత్రమా, ఈరోజు నువ్వు నా కోసం ఎంత కష్టపడ్డావు. ఇకనైనా మారిపోతా నేను. ఈ స్నేహానికి అర్థం ఉంటుందిరా. మన స్నేహం ఇలాగే ఉండాలి. కలిసిమెలిసి మనం ఈ ప్రపంచంలో అమ్మ అనే పదం తరువాత స్నేహం ఒక్కటే విలువైనది. ఇలాంటి స్నేహితులు కలకాలం ఉండాలి. ఈ వీడియో ఇలాంటి విలువైన స్నేహితులకి అంకితం. చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా నోటిఫికేషన్స్ ని మీ మొబైల్లో పొందండి, లేదా లైక్ కొట్టండి, లేదా షేర్ చేయండి, లేదా కామెంట్ పెట్టండి.